ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ దాదాపు ఏసీ స్లీపర్లే కావడం గమనార్హం. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యధిక హైట్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అంత ఎత్తు ఉంటే స్లీపర్ బస్సుల నుంచి దూకి తప్పించుకోవడం కష్టం. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యంత ఇరుకు దారి కూడా ప్రాణ నష్టం జరగడానికి కారణం. ఇంజిన్ కెపాసిటీ పెంచకుండా రీఅసెంబుల్ చేసుకోవడము ప్రమాదాలకు కారణమవుతోంది. సీటర్ నుంచి స్లీపర్గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎక్కువగా రీఅసెంబుల్ సెకండ్ హ్యాండ్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ వినియోగిస్తున్నాయి. బస్సుల్లో ఇష్టానుసారం ఎలక్ట్రికల్ మార్పులు చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో 2012 నుంచి స్లీపర్ బస్సులను చైనా నిలిపివేసింది. అయితే మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రాత్రి కర్నూలు జిల్లాలో ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ కు సంబంధించి ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సుపై ఇప్పటికే భారీగా చలాన్లు ఉన్నట్లుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 23,000 రూపాయల వరకు కూడా ఈ చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. మరోవైపు ఫిట్నెస్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి కూడా సరిగా లేవు. మార్చి నెలతోనే ఇక ఫిట్నెస్ కు సంబంధించినటువంటి డేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది అనేది అధికారులు చెబుతున్నటువంటి మాట. ప్రజెంట్ మనం కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం పటాన్ చెరువులో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది అంతా కూడా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు. రాత్రి ఇక్కడి నుంచే బస్సు బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత బెంగళూరుకు సంబంధించి బెంగళూరుకి ఎక్కడి నుంచే బయలుదేరడం జరిగింది. అయితే మొదట ప్రధాన రహదారి వద్ద బస్సు అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మినీ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఈ మినీ వ్యాన్లు అనేవి ప్రధాన రహదారి వద్ద మెయిన్ బస్ అనేది ఉంటుంది. మినీ వ్యాన్ సిటీ వైజ్ గా ఇటు పటాన్ చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే పటాన్ చెరువు, జేఎన్టీయు, కూకట్పల్లి, మూసాపేట, భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే బుకింగ్స్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఉంటారో ఆ ప్రయాణికులందరినీ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి ఈ మినీ వ్యాన్ ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి మినీ వ్యాన్ ద్వారానే వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకుంటారు. ఇక్కడ ఈ వెహికల్ లో పికప్ చేసుకొని ప్రధాన రహదారి వద్ద వెయిట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా రహదారి వద్ద వెయిట్ చేస్తున్నటువంటి మెయిన్ స్లీపర్ బస్ కి వోల్వో వేమూరి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రధాన బస్సు వద్దకు ఇందులోనే పికప్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బెంగళూరుకు, ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు దాదాపు 9 గంటల జర్నీ అనేది ఉంటుంది. 9 గంటల జర్నీకి సంబంధించి ఇక్కడ తెల్లవారుజామున బస్ అనేది అక్కడకు చేరుకుంటుంది. రెగ్యులర్ గా ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ మొత్తం హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ చూడొచ్చు కొన్ని అనేకమైనటువంటి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆ బస్సులు అనేవి మనకు విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచే రాత్రి కూడా ప్రమాదానికి గురైనటువంటి ఆ బస్సు కూడా ఇక్కడ నుంచే వెళ్ళింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ పై ఒకవైపున ఇప్పటికే అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున ఇక్కడ చూడొచ్చు అటు పోలీసు బలగాలు కూడా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర మోహరించి ఉన్నారు. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ కూడా భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు, ఇదంతా కూడా లీజ్ కు తీసుకున్నటువంటి ల్యాండ్ గా కనిపిస్తుంది. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు అనేవి కూడా ఇక్కడ కార్యకలాపాలు అనేవి కూడా ఇక్కడ నుంచి కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అన్నటువంటి సమాచారం ప్రకారం 40 మంది ప్రయాణికులు ఒక బస్సులో ప్రయాణం చేస్తే ఇప్పటి వరకు 20కి పైగా మరణాలు నమోదైనట్లు కూడా అధికారులు తెలియజేశారు. ఒకసారి మనం అసలు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రాత్రి ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఏ రకంగా ఉంది, అసలు ఆ బస్సులో ప్రమాదం అనేది ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రయాణికులు లోపల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి అది విఫలమయ్యి మృత్యువాత పడినటువంటి వ్యక్తులు అలాగే ప్రాణాలు